ప్రతివారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు. ఎందుకు చదవకూడదు? ఒక్కసారి ఆలోచించండి. గాయత్రి మంత్రం ప్రతి ప్రాణికి అవసరమైన మంత్రం కదా అది. గాయత్రి అంటే ఏమిటి? మన ప్రాణాలని రక్షించేది గాయత్రి. గయాంత్రాయతే ఇది గాయత్రి అని గాయత్రికి అర్థం. గయాంత్రాయతే ఇది గాయత్రి అంటే గయలు అంటే ప్రాణాలు. ఆ ప్రాణాలని రక్షించేది గాయత్రి. ఇటువంటి ప్రాణాలని రక్షించే గాయత్రి ఎవరి ప్రాణాలు రక్షింపబడద్దు? అందరూ కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు గాయత్రి మంత్రం చదువుకుని మేము మమ్మల్ని రక్షించు, మమ్మల్ని ఉద్ధరించు, ఈ గాయత్రి మంత్రం వల్ల మేము చాలా రక్షణ పొందాలి, మా ప్రాణ ప్రమాదాలు ఏమైనా ఉంటే, అకాల మరణాలు లాంటివి ఏమైనా ఉంటే, ప్రమాదాలు ఏమైనా ఉంటే వాటి నుంచి మేము రక్షింపబడాలి అని ఎవరు అనుకోరు? కనుక ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరికీ పనికొచ్చేటటువంటి మంత్రమే గాయత్రి మంత్రం. అంతేకాదు, నిజంగానే స్త్రీలు చదవద్దు అంటే ఎన్ని రకాల గాయత్రులు ఎంతమంది చక్కగా రోజు చదువుకుంటున్నావా లేదా? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది శివుని మీద కాసిన నీళ్లు పోస్తూ అందరూ చెప్పుకుంటారు కదా. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఇది కూడా అందరం దుర్గా గాయత్రి చెప్పుకుంటున్నాం కదా. ఎన్నో చెప్పుకుంటాం. అసలు ఎందుకు చెప్పుకోము? మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఎవరికి లక్ష్మీదేవి వద్దు? ఎవరికి దుర్గాదేవి వద్దు? ఎవరికి మహాదేవుడు వద్దు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవన్నీ అన్ని దేవతలకి, అందరూ దేవతలకి చక్కగా గాయత్రి మంత్రాలు ఉన్నాయి. మనం సేకరిస్తే మొన్న మధ్యన నేనే 108 గాయత్రి మంత్రాలు సేకరించాను. 108 కాదు, ఇంకా ఎక్కువే సేకరించాను. ఒక 108 పద్యాలతో ఒక సంకలనం వెలువరించినప్పుడు ఆ 108 పద్యాలకి కింద ఫుట్ నోట్ లాగా ఉండాలి అన్నట్లుగా 108 గాయత్రీలు సేకరించా. అంటే ఆరోగ్యంతో కావాలనుకున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నవారు ధన్వంతరి గాయత్రి చదువుకుంటే వాళ్ళకి ఉపయోగం కదా. ఈ రకంగా ఇప్పుడు మనమందరం గాయత్రి గాయత్రి అనుకుంటున్నటువంటిది విశ్వామిత్రుడు దర్శించినటువంటి, అంటే ఆయన ద్రష్ట మంత్రదేవత అలా కనిపిస్తుంది. వారికి మంత్రం సిద్ధించినప్పుడు మంత్రదేవత కనిపిస్తుంది. ఆ మంత్రదేవత గాయత్రీదేవి. ఆ గాయత్రి మాత దర్శనమిచ్చి చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. ఆయనకి ఆ మంత్రం అలాగా దర్శనం అయింది ఆయనకి. అందుకని ద్రష్ట అంటారు ఆయన్ని.